ఆదివారం ఈ ప్రభు వల్ల ఆరాధనలో చేరి వచ్చిన మనం దేవుని మందిరంలో కూర్చొని పెట్టిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యం మనం విందాం. 3 సంఘాల్లో కూడా ఇదే రోజు ప్రభు వల్ల ఇవ్వడం వల్ల చాలా కష్టతరం అవుతుంది. అయినప్పటికీ మొదటి ఆదివారం ప్రభు వల్ల తీసుకోవడానికి మనందరూ సిద్ధపడి ప్రత్యేకతతో దేవుని మందిరానికి వస్తున్నాం. మనం ప్రతి సంఘంలో కూడా దేవుడు ఎంతో ఆధ్యాత్మికంగా విశ్వాసంలో వాక్య లేఖన భాగంలో నుంచి ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. కేవలం దేవుని మహాకృపది. సాయంకాలం తాడేపల్లిగూడ ఆరాధన కూడా, మరి ఉదయకాల సమయంలో పాలకులు ఆరాధన కూడా దేవుడు మహిమకరంగా జరిగించారు. మరి చేరి వచ్చిన అందరినీ కూడా ప్రభు తన సేవలో పరిచయం వాడుకున్నగాక. ఆమె చూస్తూ ఉండగానే 2 నెలలు అయిపోయింది. 2026 కదండి. ఒక 10 నెలలు ఉంటే ఇంకా మళ్ళీ సంవత్సరంలో అడుగు పెట్టేస్తాం. మార్చి నెల 1వ తారీఖున మొదటి ఆదివారం దేవుని మందిరంలో ఈ రీతిగా ప్రభు వల్ల చేరి వచ్చిన అందరినీ ప్రవేశించునుగాక. ఆమె మంచిది. పోయిన వారం కూడా చాలా శ్రేష్టమైన విషయాలు మనం విన్నాం. ఈ వారం కూడా దేవుని వాక్యంలో లేఖన భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాం. బైబిల్ తెరిచి వాక్యాన్ని శ్రద్ధగా రాసుకునే వాళ్ళు రాసుకోనండి, చదివే వాళ్ళు చదవండి. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. బిడ్డలారా, తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమె ఓకే, రైట్. కొంచెం శ్రద్ధగా బయట డిస్టర్బెన్స్ ఏమి లేకుండా హాయిగా మనం వినొచ్చు. కొంచెం వాక్యాన్ని శ్రద్ధగా అంటే, పౌలు గారు కొన్ని సంఘాలకి పత్రికలు రాస్తున్నాడు, లెటర్ రాస్తున్నాడు. అందులో ఎఫెసీ అనే ఒక సంఘానికి కూడా ఉత్తరం రాసినప్పుడు దేవుడు ఎలాంటి వాడో మీకు చెప్పాలి, అర్థం కావాలంటే ఒక మాట రాశాడు ఆయన. ఏమని అంటే, మనలో కార్యసిద్ధిని కలుగు చేయుటకై తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో, చెప్పండి, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుడై ఉన్నాను. చాలండి. మన దేవుడు ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తున్నట్లయితే, ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల దేవుడు. ఈరోజు ఆయనలో ఉన్న గుణాతిశైలి అంటే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, మానవులు అడుగుతారు కొన్ని విషయాన్ని, అడుగుతారు కదా. కొన్ని విషయాన్ని అడిగినప్పుడు ఎలా అడుగుతారు? లిమిట్స్ బట్టి, పరిమితిని బట్టి అడుగుతారు కదా. పక్కింటికి వెళ్ళి 1 కేజీ బియ్యం ఏమన్నా అనుకోండి, రైస్ ఏమన్నా అనుకోండి, అడిగే విధానం 1 కేజీ బియ్యం ఏమండే లేవు మాకు అని అడగాలి. పరిధి ఉంటుంది. అలా కాదు, కొంచెం 100 కేజీలు బియ్యం ఇస్తారా అంటే అది ఎలా ఉంటుంది మాటది. అడిగేదానికి ఒక లిమిట్ అనేది, ప్రభా కొంచెం ఇల్లుంటేవా, లేదా నాకు ఏదైతే నేను అడుగుతున్నా దానికి ఒక లిమిట్, ఒక పరిధిని బట్టి మనం అడుగుతాం, మనుషులైనా దేవునైనా. ఆ తర్వాత అడిగేది కాకుండా ఊహించేది ఎలా ఉంటుందంటే, ఓకే లిమిట్స్ ఉండవు, పరిమితి ఉండదు. నేను సీఎం అనుకుంటే ఆ మైండ్లో నేను సీఎంఏ కదా. మీరు పిఎంలు అనుకుంటే మీరు పిఎంలే. మన ఊహలో మనం ఏదనుకుంటే అది మనకి దానికి లిమిట్ ఉండదు. నేను అమెరికాలో ఉన్నట్టే అమెరికాలో ఉన్నట్టే. ఈ ఊహకే లిమిట్స్ ఉండవు, కామాలు ఉండవు. మనం అది ఊహించుకుంటే అలా జరిగిపోతాం, అలా ఊహ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వినండి, మన దేవుడు ఎలాంటి వాడంటే, మనము అడిగే దానికంటే, మనము ఊహించే దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగలవాడంట. స్తోత్రం కలుగును గాక.
అంటే అది మనం ఊహించలేము. మనం అడిగిన దానికంటే గొప్పదే దేవుడు మనకి ఇవ్వగలవాడు. అసలు దేవుడు అత్యధికమైన దీవులతో మనం నింపడానికే మన దేవుడు ఈ భూమి మీద మనం తయారు చేశాడు. అందుకే అంటాడు కదా, ఆదాముని అవ్వను చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అన్నాడు దేవుడు. దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మనం అత్యధికంగా దీవించబడాలండి. అందుకే అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు, అబ్రహామా నేను గొప్ప జనాంగంగా దీవిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు మన వాక్య విషయం ఏంటంటే మన దేవుడు అత్యధికంగా దీవించేవాడు. చూడండి, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగా దేవుడు మనం ఏం చేశాడు, హెచ్చించాడు. చూడండి, ఒక స్త్రీ ఇంట్లో కొంచెం పిండి కొంచెం నూనె ఉంది ఆ పూటకే. కానీ ఏలి అనే దైవజనుడు ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పోషించబడ్డారంట, లెక్కలేని. అంటే 3.5 సంవత్సరాలు ఆగిపోయిన దగ్గర కరువు కాలం కాబట్టి అది ఇంకా వాళ్ళ బ్రతుకు కాలం అంతా దేవుడు వాళ్ళని దీవిస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు కొంచెం పిండి కొంచెం నూనె సేవకుడు అడుగు పెట్టినంత విస్తారమైన ఫలం వరకు దొరికిందండి. ఆమె మన దేవుడు కూడా లెక్కకు మించి మనం దీవిస్తాడు. ఒక స్త్రీ ఉంది బైబిల్లో, ఆమె వెలివేయబడిన ఒక స్త్రీ. ఆమె భర్త వదిలేసాడు, యజమానురాలు వదిలేసింది. వింటారా? చేతిలో ఒక పిల్లోడిని, తనకు కలిగిన బిడ్డను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయి ఈ పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఆ పిల్లోడు తెచ్చుకొని నీళ్ళ బాటలు అయిపోయింది, నీళ్ళు అయిపోయినాయి. ఇక అనుకుందే తెచ్చుకొని నీళ్లు కూడా అయిపోయినాయి. ఈ పిల్లోడు ఏడుస్తుంటే ఆ పిల్లోడు ఏడుపు వినలేక ఆ పిల్లోడు తీసుకొచ్చిన పొదలో పడేసి ఆమె కూడా అలా దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది, దిక్కులేనిదిగా, దరిద్రుడాలిగా. భర్త వదిలేసాడు, యజమానురాలు ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఆ పొదలో పడేసింది. అయ్యా, ఈ పిల్లోడు దాహం ఏడుస్తున్నాడు. అరణ్యం అండి. అసలు అరణ్యం అంటే అనుభవం ఏంటది? అరణ్యంలో నీళ్ళు ఉంటాయా? దారు ఉంటుందా? ఏమి ఉండదు. తీసుకొచ్చిన పిల్లోడు ఇక చచ్చిపోతాడులే అని వదిలేసి ఆ పిల్లోడు చావు కన్న తల్లి అండి హాగరు ఏడుస్తూ ఉంటే దేవుడు ఒక దూతను పంపించి అలాగ అన్నాడు, హాగరు నీకేమొచ్చింది? నువ్వు లేచి చూడు, నీ కళ్ళ ఎదుట నీళ్ళ ఓట కనబడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమె అనుకుంటే చిన్న పిల్లోడికి కొంచెం నీళ్ళు ఇస్తే చాలు. అంటే దాహం తెరాలి, ఎన్ని నీళ్ళు కావాలి చెప్పండి? ఎన్ని నీళ్ళు కావాలి దాహం తెరాలంటే? ఒక పేపర్ ఎంత నీళ్ళు తాగుతారా? ఒక 1/2 లీటరు కొంచెం నీళ్ళు సరిపోతాయి. కానీ దేవుడు అక్కడ చూడండి, అత్యధికమైన ఆశీర్వాదం అంటే ఏంటి చెప్తున్నాను. కొంచెం నీళ్ళు అడిగితే నీళ్ళ ఓటలే దేవుడు ఇచ్చాడంట. ఓట అంటే ఏంటది అమ్మా? ఓట అంటే ఏంటి? ఇప్పుడు బిందె నీళ్ళు తీసేసాం, మళ్ళీ నీళ్ళు ఏమవుతాయి? ఓడతాయి. ఆ నీళ్ళ ఓటకి నీళ్లు అయిపోయాలి ఓటం దానికి. దేవుడు కూడా ఎలాంటి వాడంటే కొంచెం నీళ్ళు అడిగితే ఆఖరికి ఆ కళ్ళ ఎదుట నీళ్ల ఓటం చూపించాడు దేవుడు. అంత గొప్పడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు కొంచెం అడిగితే దేవుడు అత్యధికంగా ఇవ్వగల సమర్థుడైన, తన శక్తి చొప్పున దేవుడు ధారాళంగా ఇవ్వగలవాడు. మరొక వ్యక్తుడు బైబిల్లో, యాకోబు గారు అన్నయ్యను మోసం చేసి పారిపోతున్నాడు అరణ్యంలో పడిపోయి. వాళ్ళ తండ్రి ఆస్తిపరుడే, ఇస్సాకు ఆస్తిపరుడే. వాళ్ళ తాత అబ్రహాము ఆస్తిపరుడే. కానీ యాకోబు యొక్క స్థితి ఎలా ఉందంటే ఒక చేతిగా పెట్టుకొని పారిపోతున్నాడండి, దిక్కులేని వాడుగా పారిపోతుంటే రాత్రి అయిపోయి చీకటి అయిపోయింది. ఇక ఆ అడవిలో ఒక రాయుడి కనబడితే ఆ రాయిని తలగడిగా చేసుకొని పడుకున్నాడు రాత్రి. ఎవరు లేదు, చుట్టూ చూస్తుంటే చీకటి. ఆ రాత్రి తలగడిగా పెట్టుకుని రాయి మీద పడుకుంటే అర్ధరాత్రి వేళ ఒక దర్శనం యాకోబుకు కనబడుతున్న కళ ఏంటంటే, అతడు పడుకున్న పక్కనే ఆకాశానికి భూమికి ఒక నుచ్చులు వేయబడిందంట. దేనికి? ఆకాశానికి భూమికి. ఈ నుచ్చుల మీద ఎవరు దిగుతున్నారు అంటే దేవదూతలు ఎక్కుచూ దిగుతుంటే వెంటనే భయపడి లేచిపోయి అక్కడికి చీకట్లో తాను పడుకున్న రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి, ప్రభువా ఇది నిశ్చయంగా బేతేలు దేవుని మందిరమే తప్ప మరి వేరొకటి కాదు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళు వేసి ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? యాకోబు ఏమన్నాడు ప్రార్థన చేయడం తెలుసా? చిన్న ప్రార్థన, అయ్యా తిరుటకు ఆహారమును ధరించుకొట్టుకు నాకు వస్త్రము దయచేసి నాకు చాలు ప్రభువా ప్రార్థన చేశాడు. ఎంత ధైర్యమైన ప్రార్థన! యాకోబు ఏమని ప్రార్థన చేశాడు?
ఇప్పుడున్న వాళ్ళు ఇలా అడుగుతారా? చెప్పండి. ఇప్పుడున్న వాళ్ళు నాకు బట్టలు కావాలయ్యా, ఆహారం కావాలి అడుగుతామా? ఇంకా గొప్ప వాటిని అడుగుతాం. కానీ యాకోబు అడిగిన చిన్న దైవీయమైన ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను నా కుటుంబాన్ని వదిలేసి పారిపోతున్నాను, అక్కడ ఏం చేయాలో తెలియదు, ఒక్క చేతికంతా బయలుదేరి వెళ్తున్నాను, ఈ మార్గ మధ్యలో తిరుటకు ఆహారమును ధరించుకొని వస్తున్నాను, ఇస్తే చాలు ప్రభు అని చిన్న ప్రార్థన చేశాడు అంతే. అలా వెళ్ళి యాకోబు దేవుడు ఎంత గొప్పగా దీవించాడు తెలుసా? బైబిల్లో రాయబడింది, 2 గుంపులంత జనాంగాన్ని దీవించాడు. హల్లెలూయా. అంటే అతడు బయలుదేరి 80 సంవత్సరాలు ఆ లాబాను దగ్గర ఉన్నప్పుడు, లాబానేమి మామూలు వ్యక్తి కాదు, అవమానపరిచాడు, నిందించాడు, 10 సార్లు చేత మార్చాడు. అయినా యాకోబు ఎక్కడ తప్పిపోలేదు. యాకోబుని ఎవరు ఆశీర్వదించాడని మాట చెప్పనండి. యాకోబు ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడంట అతని వెనకాల 13 మంది పిల్లలు, 4 భార్యలు, గొడ్లు, మేకలు, ఆస్తి, విస్తారమైన సంపద, ఊరే కదిలిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు యాకోబు. ప్రారంభం ఎలా వెళ్ళాడు యాకోబు? ఒంటరిగా వెళ్ళాడు. అతని చేతిలో చేతికర తప్ప మరొకటే లేనివాడిగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మార్గవదులు ఏమని ప్రార్థన చేశాడు? తిరుటకు ఆహారమును ధరించుకోవడానికి నాకు వస్త్రం ఇస్తే చాలు ప్రభు అని అడిగితే దేవుడు అతనికి ఎంత గొప్పగా దీవించాడంటే గొప్ప జనాంగంగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు కూడా ఎలాంటి వాడు తెలుసా? మనము అడుగు వాటనడి కంటే, ఊహించు వాటనడి కంటే అత్యధికంగా చేయగల సర్వశక్తి గల దేవుడు అండి. ఆమె కొన్నిసార్లు అనుకుంటామేమో దేవుడు ఇంకెప్పుడు ఇస్తాడేమో. ఇచ్చేది ఆలోచన గొప్పది ఇస్తాడు ఆయన. ఆమె 100 సంవత్సరాలకు బిడ్డనిస్తే మామూలు ఇచ్చాడా? చెప్పండి. ఇస్సాకు మామూలుడా? వాగ్దాన పుత్రుడు, ప్రామిస్ సన్ అని దేవుడు వాక్యం చెప్తుంది. అంత కృప కలిగి బిడ్డ దేవుడు ఇచ్చాడు. మన దేవుడు అడిగేదానికంటే ఊహించేదాన్ని గొప్పగా అత్యధికంగా ఇవ్వగలవాడు. ఈరోజు బైబిల్లో కొన్నిసార్లు లోకానుసారంగా మనం అత్యధికంగా ఉన్న వాటిని మనం చూస్తాం కదండి. మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైంది ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య. దుబాయ్లో కూడా బాంబుల వర్షం పడిందంట. బుర్జ్ ఖలీఫా చాలా ఎత్తైన కట్టడం, అది ఉంటుందో ఊడిపోతుందో తెలియదని ప్రభుత్వం వాళ్ళందరూ ఖాళీ చేశారు. కిందకి కొన్ని అడుగులు ఎత్తు, 100,000 అడుగులు ఎత్తు కలిగిన బుర్జ్ ఖలీఫా దుబాయ్లో. అంత ఎత్తు కలిగిన కట్టడం కూడా కూలిపోతారని భయమేసి అందరినీ ఖాళీ చేశారు. ఈ లోక కట్టడాలు, ఈ లోక ఆధిక్యతలు కూలిపోవచ్చేమో కానీ బైబిల్లో దేవుడు మనకిచ్చే అత్యధికమైనవి కొన్ని ఉన్నాయండి. అవేంటో సంఘం గ్రహించాలి. దేవుని స్తోత్రం. ఒక 3 విషయాలు చెప్పి వాక్యం నేను ముగించేస్తాను. దేవుడు అత్యధికంగా మనకి ఏమి ఇస్తాడో చదువుతాం. మొదటి మాటగా అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగాల్లో కనపరిచినట్టును లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. స్తోత్రం కలుగును గాక. మొదటిది ఏంటంటే తెలుసా? అత్యధికమైన కృప మహదైశ్వర్యము. అంటే కృప అనే పదానికి మించిన పదం మరొకటి బైబిల్లో లేదండి. కృపే ఇంకా ఎక్కువ అనుకుంటే కృప కంటే ఇంకొకటి యాడ్ చేసాడు, మహదైశ్వర్యము. అంటే కృపలో ఐశ్వర్యం. అంటే దేవుడు మన ఎడల చూపుతున్న కృప ఒక ఐశ్వర్యం నడిపిస్తుంది. అందుకనే మనము అత్యధికంగా ఆయన చూపే కృప మహదైశ్వర్యంలో మనం నిలిచి ఉండాలి. ఆమె దేవుని స్తోత్ర. కొన్నిసార్లు ఈ కృపను బట్టి మనం మాట్లాడుకుంటే కృప ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటది అనుకుంటారు చాలా మంది. పర్వతాల్లో కలిగిన వాళ్ళు మాకు బలమండి, వీళ్ళ బలమండి అని చాలా మంది చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి తగ్గ మనుషులే తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా కృపకి పాత్రులుగా ఉండలేరు వాళ్ళు. కొన్నిసార్లు భార్య అనుకుంటది నా భర్తే నాకు బలమండి, ఆధారం అంటాడు. భర్త అనుకుంటాడు నా భార్య నాకు బలమండి అంటాడు. ఏం తెలుసా ఆయన పొరపాటున ముక్కలు కట్ చేసంట డ్రమ్ములు వేసి సిమెంట్ పోసేసిందంట. ఎవరో చూసారా న్యూస్లో? భర్తను రమ్మని చెప్పి ముక్కలు కట్ చేసి డబ్బాలో వేసి సిమెంట్ పోసేసిందంట. భర్త అనుకుంటా నా భార్య నాకు
ఇలాగా లోకంలో వాళ్ళని వీళ్ళని మనం బలమని భావిస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తడిపోయినా నా కృపని ఎన్నడు విడిచిపెడతాను దేవుని స్తోత్ర. అందుకనే కృప ఎంత గొప్పది అంటే దేవుని యొక్క ప్రేమను మనకు వెల్లడిపరుస్తుంది. అందుకని ఆయన కృపలో మనం నిలిచి ఉండాలి. కృప ఏం చేస్తుందో చెప్తాను వినండి. కృప ఏం చేస్తుంది అప్పుడు? రక్షిస్తుంది. ఏం చేస్తుంది? శ్రమంలో మనకు తోడుగా ఉంటుంది. కృప మనుషులందరూ వదిలేసిన కృప విడిచిపెట్టదండి. దేవుని స్తోత్ర. ఇంకా చెప్పనండి, కృప మన బలహీనతలో మన బలపరుస్తుంది. పౌలు గారు శరీరంలో ఒక ముళ్ళు చేత బాధపడతాడు. పౌలు గారు ఒక ముళ్ళు కలిగింది పౌలు గారికి. ఆ ముళ్ళు కూడా పెట్టింది ఎవరో? దేవుడే. పౌలు గారు ఆ ముళ్ళును బట్టి ఒకసారి ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇలా అన్నాడు, పౌలా ఆ ముళ్ళును బట్టి బలహీనత బాధపడకు, ఆ బలహీనతలో కూడా నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు. అంటే ఆమె అసలు నిజంగా అక్కడ ఆ వచ్చు నేను చదువుతున్నా చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు ఆ ముళ్ళు కూడా దేవుడు ఎందుకు పెట్టాడంట? ఎక్కడైనా నేను హెచ్చించుకుంటానేమోనని దేవుడు ఆ ముళ్ళు నాకు పెట్టాడు అంటాడు. చదువుతారు ఒకసారి వాక్యాన్ని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు. మొదటి కొరింథీయులకు 12:7-8 వచనాలు. అదేనా? చదవండి. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యములు, మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానం. లేదు, 2వ కొరింథీయులకు క్షమించాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా చూడండి నేను అత్యధికంగా హెచ్చిపోకున్నట్లు నాకు శరీరంలో ఒక ముళ్ళు చాలండి. ఎందుకు దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి ముళ్ళు పెట్టాడంటే, ఒకవేళ ఈ సేవలో ఈ పరిచయంలో నాకు నేను ఎక్కడ హెచ్చించుకున్నానేమోనని. మళ్ళీ మనం హెచ్చించుకోవడానికి ఇక్కడికి రాలేదు. ఎవరు హెచ్చించడానికి వచ్చింది చెప్పండి? దేవుణ్ణి. హల్లెలూయా. మనకు మనం హెచ్చించబడితే దేవుడు తగ్గించబడతాడో, ఆగి హెచ్చిస్తే మనం హెచ్చించబడతాం. దేవుడి స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ శ్రమంలో కూడా నా కృప నీకు చాలు. ఇలా చదువుకున్న వాక్యాలు అంటాడు, ఆయన కృప మహదైశ్వరుడు ఎక్కడ నడిపిస్తుందంటే ఆయనతో కూడా ఆయన సింహాసనం ఎందుకు నడిపిస్తుందంట. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఈ రోజు ఈ ప్రభువును తీసుకోవడానికి మనం ఏమైనా అర్హులమా? కాదు. యోగ్యులమా? కాదు. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికంటే కృప మనల్ని ఎక్కడ నడిపించుకొచ్చింది. దేవుని కృప లేకపోతే ఇక్కడ ప్రభు మనం తీసుకోవడానికి మనం అర్హులేమో. ఈ భోజన బలం ఏదైతే ఉందో రొట్టె, ద్రాక్షరసం, దీన్ని తీసుకోవడానికి మనం అర్హులంగా కాకపోయినా కృప మనం ఎంతవరకు నడిపించిందండి. హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు గారు. చెప్పండి ఎవరు? దావీదు గారు. చాలా బాగా వినండి. దావీదు గారు ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా ఉన్నాడు. ఎన్నో రాజు? మరి మొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. మొదటి రాజు ఎవరండి? సౌలు. 2వ రాజు ఎవరు? దావీదు. ఇక్కడ మీకు ఈ మధ్యలో ఒక స్టోరీ ఒకటి జరిగింది. ఆ స్టోరీ ఏంటి మీకు చెప్తారు బాగా. నాకు రే నువ్వు కూడా ఇప్పుడు అలా జరిగింది. ఇప్పుడు ఇతని పేరు సౌలు. చెప్పండి ఎవరు? సౌలు. సౌలుకి ఒక కొడుకున్నాడు. ఇతని పేరు మళ్ళీ చెప్పారే, అందరికీ దండలు ఎత్తాను వచ్చారు, పూల దండలు ఎత్తాను. ఇప్పుడు ఇతని పేరేంటి? సౌలు. ఇప్పుడు సౌలుకి ఒక కొడుకున్నాడు. ఇతని పేరు యోనాతాను. చెప్పండి ఎవరు? యోనా కాదు,
యోనా వేరు, యోనాతాన్. ఇప్పుడు ఇతని తర్వాత ఇతడు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. ఇతని తర్వాత రాజు ఎవరు అవ్వాలి చెప్పండి? ఎవరు అవ్వాలి? యోనాతాన్ రాజు అవ్వాలి. ఈయన మధ్యలోకి సడన్ గా దేవుడు ఇతను చేసిన అవివేక పని బట్టి ఇతను రాజుగా తీసేసి ఇంకొకటి మధ్యలో వచ్చాడు. రానా మధ్యలో వీడి పేరు దావీదు. దావీదు చిన్నవాడే కదా, బాలుడే. ఈ బాలుని దేవుడు ఎన్నుకొని గొలియాతు లాంటి ఆచారభావాన్ని చంపడానికి 5 రాళ్ళు ఎదుర్కొంటే ఒక రాయితో చంపబడేయాడు. ఇప్పుడు వీళ్ళ కొడుకైన యోనాతాను రాజు అవ్వాలి వాస్తవానికి, కానీ మధ్యలో ఎవరు వచ్చారు? దావీదు దేవుడు రాజుగా చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు యోనాతానికి కూడా, ఈ యోనాతాను ఎవరైతే ఉన్నారో సౌలు కొడుకు కదా. ఇప్పుడు సౌలుకి దావీదు అంటే ఇష్టం లేదు. వాస్తవానికి గొలియాతుని చంపే టైంలో గొలియాతుని ఎవరైతే చెప్తారు, నాకు కూతురించి పెళ్లి చేస్తాను అంటాడు. ఎవరికి? దావీదుకి. పెళ్లి చేశాడు ఆల్రెడీ, మే కాలేజ్ పెళ్లి చేశాడు. ఇప్పుడు దావీదుకి ఏమవుతాడు? సౌలు మామగారు. ఇప్పుడు ఈయనేమవుతాడు? అల్లుడు అవుతాడు. అంటే ఇప్పుడు ఈ బంధం ఎలాగవుద్ది? బావా, అంతే కదా, బావా బామ్మర్ది అవుద్ది. ఇప్పుడు వీళ్ళకి జరిగిన సంఘటనలో ఈ యోనాతాను కూడా కొడుకున్నాడు. ఈ యోనాతానికి ఒక 5 సంవత్సరాలు కూడా రారా, నువ్వు కూడా ఇప్పుడు ఎలా వచ్చాడు? ఈ యోనాతానికి ఒక కొడుకు, బుల్లి కొడుకు, ఒక 5 సంవత్సరాలు ఉన్నది ఇతనికి. ఇతని పేరు మెఫీబోషెత్. చెప్పండి ఒకసారి, మెఫీబోషెత్ అన్నాడు ఒకసారి. నా అసలు పాయింట్ ఎత్తరా, వీడు బాగా గుర్తుపెట్టుకోండి, వీడిది అసలైన స్టోరీ. మెఫీబోషెత్ ఇతని పేరు మధ్యలో వచ్చినాడు దావీదు. ఇప్పుడు యోనాతానుకు ఒక కొడుకున్నాడు, వీడి పేరు మెఫీబోషెత్. బాగా వింటారా? ఇప్పుడు సౌలు దావీదు అంటే ఇష్టం ఉన్నది సౌలుకి. 2 సార్లు చంపాలని చూస్తే ఈ యోనాతాను ఇలా అడ్డుపడతాడు. నానా మనం దావీదు చంపడానికి కరెక్ట్ కాదు అని అడ్డుపడతాడు. వాస్తవానికి వీళ్ళిద్దరు బైబిల్లో ప్రాణ స్నేహితులు. ఒకసారి కౌగిలించుకోవడం ఇద్దరు పట్టుకోండి. వీళ్ళిద్దరూ చాలా ప్రాణ స్నేహితులు, ఒకరంటే ఒకరికి ఇష్టం. బామర్ది అయినప్పుడు కూడా ఈ యోనాతానికి దావీదు అంటే ఇష్టం, దావీదు కూడా యోనాతాను అంటే ప్రేమ. కానీ సౌలుకి మాత్రం దావీదు అంటే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత సౌలు వెళ్ళిపోయాడు. సౌలు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత యోనాతాను కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదు ఎంత మంచివాడు చెప్తాను కదండి. దావీదు రాజుగా పట్టాభిషేకం తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్రతుకున్న దినాల్లో సౌలు అతన్ని చంపాలనుకుంటే యోనాతాను ఏం చేశాడు? కాపాడాడు కదా. వీళ్ళందరూ లేని కాలంలో దావీదుకు జ్ఞాపకం వచ్చింది. సౌలు కుటుంబీకుల్లో కానీ యోనాతాను కుటుంబం కానీ మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారా, వాళ్ళకి నేను ఉపకారం చేయాలని దావీదు గారు ఒక ఆజ్ఞను పాస్ చేశాడు. దేవుని స్తోత్రాలు. బాగానండి. వాస్తవానికి మనకు ఎవరైనా మేలు చేస్తే తిరిగి మేలు చేయడం మనకు కష్టమైపోతుంది కదా. కానీ దావీదు ఎంత గొప్పవాడంటే మేలు చేసిన వాడికి మేలు చేయడం పక్కన పెడితే వాళ్ళ కుటుంబీకులకు కూడా మేలు చేయాలని ఆశ కలిగిన వాడు దావీదు గారు. అందుకే దేవుడు దావీదుని హెచ్చించాడు. ఇప్పుడు సౌలు లేడు, యోనాతాను లేడు, ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఇప్పుడు సౌలుకి ఒక సైనికుడు ఉన్నాడు, అతని పేరు సేబా. చెప్పండి ఎవరు? సేబాని పిలిచాడు. సౌలు లేడప్పటికే సేబా వచ్చి రాజుగారి ఎదుట చేతులు కట్టి అడుగుతున్నాడు. దావీదు ఇలాగ అన్నాడు, ఇదిగో సౌలు కుటుంబీకులో కానీ యోనాతాను కుటుంబీకులో కానీ ఎవరైనా మిగిలిన వారు ఉన్నారా అని అంటే అతను వచ్చాడు. ఎవరో సేబాని అతను వచ్చి చేతులు, రాజా ఉన్నాడు కానీ అతడు కుంటివాడు రాజా అన్నాడు. ఎవరంట? ఏంటి తనకి పేరు లేదా? తన పేరేంటి? అసలు ఇతను కుంటివాడుగా ఎలా మార్చబడ్డాడు అంటే బాగా చెప్తారు వినండి. సౌలు పోయిన తర్వాత, యోనాతాను పోయిన తర్వాత ఇతడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈయన పని మనిషి దాది అని పిలుస్తారు. ఈ పని మనిషి తన చేతులతో అతను ఎత్తుకొని ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే పరుగు వెళ్ళిపోతుందంట. అలా పరుగు వెళ్ళిపోతుంటే కాలు జారి ఈ పని మనిషికి ఈ చేతిలో ఉన్న బిడ్డ 5 సంవత్సరాల మెఫీబోషెత్ మెఫీబోషెత్ చేతిలో జారిపోయాడు. ఎప్పుడైతే జారిపోయాడో ఆ 2 కాళ్ళు కూడా ఇరిగిపోయింది మెఫీబోషెత్కి. ఇక బాగు చేయించడం లేదు కదా.
తండ్రి లేడు, తాత కూడా లేడు, అనాథ అయిపోయాడు మెఫీబోషెత్, నిరాధారం ఉన్నాడు. ఇక ఎవరు కూడా సరిగ్గా అన్నం పెట్టేవాడు కదా మెఫీబోషెత్కి. చూస్తే కాళ్ళు చూస్తే కుంటివాడు, ఆధారం లేనివాడు. ఒకసారి వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు దావీదుకి ఆలోచన వచ్చింది, ఏమని? మెఫీబోషెత్ అంటే దావీదుకి తెలియదు, కానీ దావీదుకి మాత్రం ఉపకారం చేయాలని సౌలు కుటుంబీకులు తిని యోనాతాను కుటుంబీకులు. సో పిలిచాడు. పిలిచి రాగానే ఎవరు అతన్ని కాళ్ళని కుంటువాడు అయిపోయాడు కదా మెఫీబోషెత్, తీసుకొని వచ్చి రాజుగారు ఎదుట కూర్చోబెట్టారు. ఇప్పుడు దావీదు గారు సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బాగా వినండి. తీసుకొని వచ్చిన కుంటివాడు రాజుగారు ఎదుట నిలబడితే ఈ సింహాసనం మీద కూర్చున్న ఈ సౌలు పరుగు పరుగుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన మెఫీబోషెత్ దగ్గర కూర్చుంటే అంటాడు, ఇప్పుడు దాకా నీకు ఎవరు లేరనుకోవద్దు, ఎక్క మీద నుంచి నువ్వు నా బల్ల మీద భోంచేసి కృప నీకు ఇస్తానన్నాడు. చెప్పకూడదు ఒకసారి. ఇప్పుడు దాకా ఎక్కడ భోంచేసావో తెలీదు, ఇక మీదట నిన్ను నేను రాజుగారి యొక్క భోజన బల్ల కూర్చొని పెడతాను. ఇదే మాట ఆత్మీయార్థానికి వస్తే దావీదు యేసు ప్రభువుకి సాదృశ్యం అయితే మెఫీబోషెత్ మనందరికీ సాదృశ్యం అంటే. ఇప్పుడు మనందరూ కూడా పడి చెడిపోయి ఉన్న కుంటివాడిగా మిగిలిపోతే దేవుడు పిలిచాలి అన్నాడు, మీరు రండి నా భోజన బల్ల దగ్గరికి వచ్చి భోజనం చేద్దరు కదా అన్నాడు. కాసేపులో తీసుకోబోతున్నాం ప్రభు శరీరము. అప్పుడు ఇక్కడ శ్రేష్టమైన మాట కూడా చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు మెఫీబోషెత్ రా భోజన బల్ల దగ్గర కూర్చోమంటే, సరే రాజా నీ భోజన బల్ల దగ్గర కూర్చుంటాను అట్లే. మెఫీబోషెత్ ఏమన్నా తెలుసా? అక్కడ చక్కటి పదం రాయబడింది. ఏమంటాడంటే, అయ్యా రాజా, నేను చచ్చిన కుక్క వంటి వాడిని ప్రభా, నీ బల్ల దగ్గర కూర్చోవడానికి కూడా నేను యోగ్యత లేదు. స్తోత్రం కలుగును గాక. కూర్చోనా. ఏమన్నాడు? ఎవరండి? మెఫీబోషెత్, నేను చచ్చిన కుక్క వంటి వాడిని బల్ల దగ్గర రావడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా. అప్పుడు అన్నాడు దావీదు అతను గట్టిగా పట్టుకొని, నీకు ఏ ఆస్తి అయితే లేదనుకున్నావో, నీ తాత ఆల్రెడీ సౌలు ఆస్తి పడే కదా, సౌలు కలిగిన పొలాలన్నీ కూడా నీ పేరు మీద నేను రాయిస్తాడు దావీదు గారు. స్తోత్రం చెప్పండి. ప్రేమించి ఈ ప్రభు శరీరం తీసుకున్న అర్హత దేవుడు మనకి ఇస్తున్నాడే. ఏమైనా అర్థులమా? మనం కూడా మెఫీబోషెతులు చెప్పాలి, అయ్యా నేను కూడా చచ్చిన ఒక్క వంటి వాడలే, నా స్థితి ఇది, నా బ్రతుకు ఇది, ఆయన నీ బల్ల దగ్గర కూర్చొని యోగ్యత కూడా నాకు లేదయ్యా. చెప్పండి. ఇప్పుడు ఎంతవరకు నడిపించింది అంటే, ఎప్పుడైనా దావీదుకి మెఫీబోషెత్ ఉపకారం చేశాడా? చేయలే. కానీ ఎందుకు ప్రేమించాడంటే దావీదు కృప కలిగిన వాడు. ఈరోజు నేను చెప్పేసా, దేవుడు కూడా కృప కలిగిన వాడు. ఆమె ఆయన కృప మనల్ని కూడా పెట్ట గొప్ప మీద నుంచి తీరుడు పైకి లేవాలంతో కృప కలిగిన వాడు ఆయన. అందుకనే నా మొదటి పాయింట్ చెప్తున్నాను కదా, ఏమని? కృప మహదైశ్వర్యంలో అత్యధికంగా దీవించేవాడిగా ఆయన ఉన్నాడు. ఒకటి. రెండో మాట చెప్తాను, చదవండి. సెకండ్ వర్డ్, దినవృత్తాంతాల 2వ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. మాట చెప్పి ముగించేస్తాం, త్వరగా చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. అది కాదు అదేనా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువు. కాదు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా పేజీ నెంబర్ 163. రైట్. వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం విస్తరించెను. ఈ కృప విషయములోను
పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను, పాలు పొందు పాలు పొందే విషయంలోను విషయంలోను. మనపూర్వకముగా మమ్ము వేడుకొని చాలు చాలు చాలు. రెండవది ఏంటి చెప్పనా? రెండవ మాట, దేవుడంట వాళ్ళు ఏ విషయంలో అత్యధికంగా ఉంచారంటే శ్రమలలో కూడా సంతోషించారంట వాళ్ళు. రెండవదిగా శ్రమలలో అత్యధికమైన సంతోషాన్ని వారు కలిగిన వారుగా ఉన్నారు. మొదటి మాట ఏంటంటే అత్యధికమైన కృప మహదైశ్వర్యములో. రెండవది ఏంటంటే శ్రమలలో సంతోషించే వారిగా మార్చిపడిపోయారు. అసలు శ్రమలో ఎవరైనా సంతోషిస్తారా? ఏ దేవుడు అండి బాబు, ఇన్ని శ్రమలా, ఇన్ని కష్టాలా, ఇన్ని ఇబ్బందులా, అసలు దేవుడు ఉన్నాడా? యోబు అన్ని కోల్పోయినప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఏమాట? యెహోవా ఇచ్చెను పొందుకునేటప్పుడు చెప్పట్లేదు ఈ మాట. ప్రభువా నాకు 10 మంది పిల్లలు ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు చెప్పట్లే. 10 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత అన్నాడు యెహోవా ఇచ్చెను. అందుకని యోబుని మొదట దీవించడం కంటే రెండింతలు దీవించాడంట. ఆమె నీ స్థితి మారాలి అంటే నువ్వు కూడా శ్రమలో ఏం చేయాలి? ప్రభువుని దూషించకూడదు. ఏం చేయకూడదు? దూషించకూడదు. దూషించరాలు మూర్ఖురాలు అంటే ఎవరో? యోబు భార్య. కానీ యోబు అయితే ప్రభుని స్తుతిస్తూ మొదలు పెడుతున్నప్పుడు అతని స్థితినే దేవుడు మార్చేసాడంట. నిజమే. శ్రమలో ఎక్కడ ఈ విషయం జరిగిందంటే మాసిదోనియా అనే సంఘం అండి. పౌలు గారు పరిచయం చేస్తున్న సంఘాల్లో మాసిదోనియా అనే సంఘం నిరుపేదమైన సంఘం అంట. అంటే నిరుపేదమైన అర్థం ఏంటి? కనీసం తినడానికి కూడా లేని సంఘం. ఆ సంఘం ఎలాంటిదంటే ఇచ్చే విషయంలో దాతృత్వం కలిగిందంట. అంటే దేవుడికి ఇచ్చే విషయంలో మేము దాచుకోవాలి, ఏదో బంగారాలు కొనుక్కోవాలి, లోకానుసారంగా వర్తిల్లాలి, ఇవి ఆలోచన లేదు. మేము చేసినల్లా నమ్మకంగా ప్రభు కొరకు మేము చెయ్యాలి. ప్రభు కొరకు నమ్మకంగా మేము చెయ్యాలి. కొంతమంది ఏం చేస్తారంటే లెక్క పెట్టుకొని ప్రభు పని చేస్తారండి. ఏం చేస్తారు? లెక్క పెట్టుకొని చేయాలా ప్రభు పని. నేను ఇన్ని రోజులు చేశాను, మిగతా వాళ్ళు ఇన్ని రోజులు. ఇలాగా దేవుని పని అంటే ఒక ప్రత్యేకమైన ఆతృతతో ఆశతో ప్రభు పని మనం చేయాలి. లెక్క పెట్టుకుని మనం చేయకూడదండి. మాస్టర్ సంఘం అలా ఇప్పుడు ప్రవర్తించలేదంట. వాళ్ళ గురించి పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం తెలుసా? ఆ సంఘం ఎలాంటిదంటే నిరుపేదైన దాతృతిలో గొప్ప సంఘంగా పేరుగాల్సింది. గొప్ప ప్రవర్తన కలిగిన సంఘములే. ఈరోజు వింటారా? శ్రమలలో నువ్వు కూడా ఏం చేయాలి? సంతోషించాలి. అనంటే ఒకసారి ఏం చేయాలి? శ్రమలో కన్నీళ్ళు వస్తాయి తప్ప సంతోషం కన్నీళ్ళు వస్తాయండి అంటారు చాలా మంది. కాదు కాదు, శ్రమలో కూడా ప్రభువా నీకే వందనాలయ్యా, దేవుని స్తోత్రం. ఏసన్న గారిని అడిగారంట ప్రజలు, అయ్యా మీరెంత గొప్పవాళ్ళు ఎలా మారారంటే ఆయన ఇలాగ అన్నాడంట, ఇదిగో నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను అనేకమైన మాటలు అని అంటుంటే వాటిని దేవుడు విని నన్ను ఎంత గొప్ప చేశాడు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది మీకు? మళ్ళీ చెప్పరా? ముచ్చటగా 3 సార్లు చెప్పాలేమో. ఏసన్న గారు ఇంత గొప్పని ఎందుకు అయ్యామంటే ఆయన అన్నాడు నా చుట్టూ ఉన్న ప్రజలను అని అంటుంటే వాటిని దేవుడు విని ఎంతగానో హెచ్చించాడు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను చిన్నప్పుడు ఒక కథ పుస్తకాల్లో ఉంటుంది, అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక కాకి నీళ్లు కావాలి, దాహం వేస్తుంటే ఒక కొండలో నీళ్లు ఉన్నాయి. ఆ కొండలో నీళ్లు సగం వరకే ఉన్నాయి. ఇప్పుడు ఆ సగంలో నీళ్లు పైకి రావాలంటే ఏం చేయాలి? రాళ్ళు తెచ్చి కొండలు కొడుతుంది, కొండలో వేస్తుంది. చుట్టూ ఉన్న కాపులకి అర్థం కావట్లేదు ఎందుకు నీళ్ళు రాళ్ళు విసురుతుంది లోపలికంటే ఆ రాళ్ళ బరువుకి నీళ్లు పైకి తేలుతున్నాయి. అప్పుడు నీళ్లు పైకి వచ్చి దాహం తీర్చుకున్న కాకండి. అంటే రాళ్ళనే శ్రమలు మన జీవితాన్ని కలిగిన మాసిదోనియా సంఘంలో మనం అత్యధికంగా సంతోషించాలి. ఆ సంతోషాన్ని దేవుడు ఉన్నతంగా మారుస్తాడు. ఇంకా శ్రమల గురించి మాట్లాడేది అంత ఇంత కాదు, ఎన్నో మాటలు ఉన్నాయండి. ఇక చివరిగా 3వ మాట నేను చదివించి ముగిస్తాను. దేవుడు ఇంకా అత్యధికంగా ఏమిస్తాడంటే అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. చదవండి రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆఖరి మనం చదివిస్తాం చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 37. మనలను ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము. చాలు. ఆయన మనల్ని ప్రేమించడం వల్ల మనం వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని మనం పొందుతున్నామంట. దేవుడు మనం ప్రేమిస్తాడు కాబట్టి విజయం మనకే.
అసలు ఆయన మనం ప్రేమించకపోతే ఈ విజయం మనకే లేనే లేదు. మూడో మాట చెప్తున్నాను కదండి, అసలు మన బ్రతుకులో ఈ విజయం ఎలా వచ్చిందంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒకవేళ మనుషుల ప్రేమ చల్లారిపోద్దేమో, మధ్యలో ఆగిపోద్దేమో. చూడండి, కొన్నిసార్లు మనుషుల ప్రేమ ఆయా పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ అయిపోద్ది, మారిపోతూ ఉంటుంది. వాళ్ళ మీద ఉన్న ప్రేమ వీళ్ళ మీదకి, వీళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. కానీ దేవుని ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుందండి. హల్లెలూయా. దేవుని ప్రేమలో మార్పు లేదు. ఆయన నిన్న ఎలా ఉన్నాడు, నేడు అలా ఉంటాడు, నేడు ఎలా ఉన్నాడు, రేపు కూడా అలాగే. మనుషుల ప్రేమలే మారిపోతాయి, మనుషుల బంధాలే మారిపోతూ ఉంటాయి. భక్తుడైన సొలొమోను అంటాడు, అయ్యా నీ ప్రేమ ద్రాక్షారసం కంటే మధురం అంటాడు. స్తోత్రం కలుగును గాక. దేనికంటే మధురం? పరమగీతలు అంటాడు, అయ్యా నీ ప్రేమ ఎలాంటో తెలుసా, ద్రాక్షారసం కంటే మధురం. నేను బాగా గుర్తుండాలి చెప్పనా, కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందా? అయిపోయిన తర్వాత ప్రభు ఏం చెప్పాడు, 6 రాతి బాణం నిండా నీడ నింపడు అన్నాడు. ప్రభు వెళ్ళారు, ఆ రాతి బాణంలో ఏమి వేయకుండా నీళ్లు ఎలా మారిపోయి ద్రాక్షారసంగా. ఆ విందు ప్రధాన వ్యక్తి వచ్చి అన్నాడు, ఇదేంటి ముందేమో జబ్బు రసం పోసి ఇప్పుడు మంచి ద్రాక్షరసం పోస్తున్నాం ఏంటి అంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటి చెప్పనా, ఇది దేవుడు తయారు చేసిన ద్రాక్షరసం. హల్లెలూయా. మొదట మనుషులు చేసిన ద్రాక్షరసం దానికి విలువ ఉండడం తగ్గిపోతే, కానీ దేవుడు తయారు చేసిన ద్రాక్షరసానికి ఎన్నటన్నిటికీ మధురమేనండి. స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన ప్రేమ ద్రాక్షరసం కంటే మధురము. మన జీవితంలో అత్యధికమైన విజయం మనం సాధించాలంటే దేవుడు మనం ఏం చేయాలంట, ప్రేమించాలంట. చెప్పండి, ఏం చేయాలి? ప్రేమించాలి. వాగ్దానం చేశాడు ఆల్రెడీ, దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు. మనమే ఆయన ప్రేమించలేకపోతున్నాం, మనుషుల ప్రేమలో పడిపోతున్నాం. దేవుని ప్రేమ అత్యున్నతమైంది, ఆయన ప్రేమ హద్దులు లేవు. కాబట్టి 3 విషయాలు చెప్పాను. అత్యధికమైన వాటిలో దేవుడు మనకేమిస్తాడు? ఒకటే కృప మహదైశ్వర్యం ఇస్తాడు. 2 శ్రమల్లో అత్యధికమైన సంతోషాన్ని ఇస్తాడు. 3వది అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకే ఇస్తాడు. కాబట్టి మనం అడుగు పడ్డది కంటే, ఊహించబడ్డది కంటే అత్యధికమైన దీవెనతో మన ప్రభు మనం నింపును గాక. ఈరోజు నమ్మండి, మీరు ఏదైతే అడుగుతారో దానికి మించినది అత్యధికమైన దీవెన మీకు అనుగ్రహించబడదు గాక. ఆమేన్. పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రభు వాళ్ళు తీసుకోవడం సిద్ధపడతాం. కూర్చుని తీసేయండి, ఎదురు బదులు మోకరించండి త్వరగా. అందరూ కూడా తొందరగా మోకరించండి.